వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు జనరల్ సైన్స్లోని విటమిన్స్ గురించి చర్చించుకుందాం. విటమిన్లు అనేవి సూక్ష్మ పోషకాలు. విటమిన్లు కనుక్కున్నది హాప్కిన్స్. విటమిన్లు అనే పేరు పెట్టింది ఫంక్. ఇది బేసిక్గా ఈ మూడు మాత్రం గుర్తుంచుకోవాలి. విటమిన్లు అనేవి సూక్ష్మ పోషకాలు మరియు విటమిన్లు కనుక్కున్నది హాప్కిన్సన్. విటమిన్లు అని పేరు పెట్టింది ఫంక్. విటమిన్లో మొట్టమొదటిసారిగా పాలల్లో గుర్తించారు. వీటిని ఐయులో కొలుస్తారు. విటమిన్ని విటమిన్ స్వభావాన్ని బట్టి రెండు రకాలుగా విభజించారు. కొవ్వుల్లో కరిగేవి, నీళ్ళల్లో కరిగేవి. కొవ్వుల్లో కరిగేవి ఏడిఈకే, నీళ్ళల్లో కరిగేవి B1, B2, B3, B5, B6, B7, B9, B12 అండ్ సి విటమిన్ ఆల్సో. సి విటమిన్ కూడా నీళ్ళల్లో కరుగుతుంది. కొవ్వుల్లో కరిగే ఫస్ట్ చూద్దాం. ఏ విటమిన్ రసాయన నామం రెటినాల్. ఈ ఏ విటమిన్ అనేది లభించేది పచ్చ జొన్నలు, గుమ్మడి, మామిడి, పాలు, ఆకుకూరలు, క్యారెట్, బొప్పాయి, గుడ్లు మొదలైన వాటిల్లో ఏ విటమిన్ అనేది పుష్కలంగా లభిస్తుంది. ఆర్ఆర్బి రైల్వేలోని ఇవి ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతున్నారంటే విటమిన్ అత్యధికంగా గల పత్రం ఏది అనేసి. బచ్చలి, ఇది గుర్తుపెట్టుకోండి. విటమిన్ అత్యధికంగా గల పత్రం ఏది అనగాన బచ్చలి కూరలో ఎక్కువగా దొరుకుతుంది. అదేవిధంగా ఏ విటమిన్ అత్యధికంగా గల దుంప ఏది అంటే క్యారెట్. అదేవిధంగా ఏ విటమిన్ అత్యధికంగా గల ఫలం ఏదంటే బొప్పాయి. ఇవి మాత్రం గుర్తుంచుకోవాలి. ఏ విటమిన్ లోపించడం వలన కలిగే వ్యాధులు నిక్టోలోఫియా, రేచీకటి, జిరాప్థాల్మియా, కనుగుడ్లు ఎండిపోవుట, కెరాటోమలేషియా, చర్మం పులుసులుగా మారిపోవుట. బేసిక్గా ఈ క్వశ్చన్లన్నీ లోతుగా వెళ్ళరు. ఎందుకంటే దీంట్లో పైన అడుగుతారు ఏ విటమిన్ వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, తర్వాత ఏ విటమిన్ ఏ ఏ పదార్థాల్లో ఉంటాయి అనే వాటి మీద మాత్రమే మీకు క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డి విటమిన్ చూసుకుంటే దీని రసాయన నామం కాల్షియోఫెరాల్. యాంటీ రికేటింగ్ విటమిన్ అని కూడా అంటారు. దీనిని ఉచిత విటమిన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది సూర్యరశ్మి నుండి నేరుగా మన గ్రహించే విటమిన్. ఇవి లభించే పదార్థాలు చేప నూనె, చేపలు, కాలేయ నూనె, పాలు, క్యాబేజీ, సూర్యరశ్మి. ఇది లోపించడం వల్ల కలిగే వ్యాధులు రికెట్స్, ఎముకలు సరిగ్గా అతుక్కుపోవడం, అంటే అతకకుండా ఉండడం అన్నమాట. అదేవిధంగా ఎముకలు గుల్లబారిపోవడం, ఇది కూడా ఈ విటమిన్ లోపం వల్లనే వస్తుంది. పిజియన్ చెస్ట్, పావుర పక్షి రొమ్ము వలె మారిపోవడం, పెద్దవారిలో ఆస్టియోమలేషియా, ఎముకలు మెత్తగా మారిపోవడం. ఈ రకమైన అంత డి విటమిన్ వల్ల మనకి కనిపిస్తాయి. లోపం వల్ల కనిపించే వ్యాధులు ఇవి. నెక్స్ట్ ఈ విటమిన్ రసాయన నామం టోకోఫెరాల్. వంధ్యత్వ నివారణ విటమిన్. దీనిని బ్యూటీ విటమిన్ అని కూడా పిలుస్తారు. పదార్థాలు లభించే పదార్థాలు గోధుమ మొలకలు, నూనె, నట్స్, బాదం, జీడిపప్పు, పప్పు దినుసులు, గోధుమ, మొక్కజొన్న మొదలైన వాటిల్లో ఇవి లభిస్తాయి, పుష్కలంగా లభిస్తాయి. ఈ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం, బాధాకరమైన ఋతుస్రావం. ఈ విటమిన్ వల్ల కలిగే వ్యాధులు. అదేవిధంగా కే విటమిన్. దీని రసాయనిక నామం ఫిలోక్వినైన్. యాంటీ హ్యామరేజింగ్ విటమిన్, రక్త స్కందన విటమిన్ అని పిలుస్తారు దీనిని. ఇది లోపించడం వలన మనకి అధిక రక్తస్రావం జరుగుతుంది. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం అధికంగా పోతుంది. ఎందుకంటే కే విటమిన్ లోపం వల్ల కలిగే ఇది వ్యాధి కాబట్టి. నెక్స్ట్
బి కాంప్లెక్స్ విటమిన్స్, ఇవే నీటిలో కరిగే విటమిన్లు ఇవన్నీ. దీంట్లో మొదటగా B1 విటమిన్, రసాయన నామం థయోమిన్, యాంటీ బెరిబెరీ విటమిన్, యాంటీ న్యూరోటిస్ విటమిన్ అని కూడా దీన్ని పిలుస్తారు. లభించే పదార్థాలు దంపుడు బియ్యంలో పుష్కలంగా లభిస్తుంది. జొన్నలు, రాగులు, బియ్యపు గింజ ఇవి ఎక్కువగా లభిస్తాయి. నెక్స్ట్ B1 విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు, బెరిబెరీ వ్యాధి. ముఖ్యంగా ఇందులో అడిగే క్వశ్చన్లు ఏమంటే బెరిబెరీ వ్యాధి గురించి అడుగుతాడు. ఇది ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుందనే ఒక సూటిగా క్వశ్చన్ అడిగే దీంట్లో ఉంటుంది బెరిబెరీ వ్యాధి, ఇది గుర్తుపెట్టుకోండి. విటమిన్ B2, దీన్ని రైబోఫ్లావిన్ రసాయన నామం దీనిది. ఎల్లో ఎంజైమ్ అని కూడా పిలుస్తారు. యాంటీ కిలోసిస్, యాంటీ గ్లైసైటిస్ విటమిన్ అని కూడా అంటారు దీన్ని. ఇది ఎక్కువగా లభించే పదార్థాలు ఏవంటే గుడ్లు, పాలు, కాలేయము, పుట్టగొడుగులు. తర్వాత రైబోఫ్లావిన్ వలన ఆవు పాలు లేత పసుపు రంగులో ఉంటాయి. ఈ B2 విటమిన్ వల్ల ఆవు పాలు అనేవి లేత పసుపు రంగులో ఉంటాయి. దీని నుండి ఎలా క్వశ్చన్ అడుగుతాడంటే యాంటీ క్యూలోసిస్ ఏ విటమిన్ అని అడుగుతాడు. అడిగేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది B2. నెక్స్ట్ B2 లోపం వల్ల కలిగే వ్యాధుల మీద కూడా అడుగుతాడు. కైరోటైటిస్ చర్మం మంట, క్యూలోసిస్ పెదవులు పొడుగుగా మారిపోవటం, గ్లైసైటిస్ నాలుకపై పూత, అంటే B2 విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు ఇవన్నీ. నెక్స్ట్ విటమిన్ B3, దీని రసాయనిక నామం నియోసిన్, యాంటీ పెల్లాగ్రా విటమిన్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ B3 విటమిన్ అనేది లభించు పదార్థాలు పాలు, గుడ్లు, వేరుశెనగ మొదలైనవి. లోపం వల్ల కలిగే వ్యాధి పెల్లాగ్రా వ్యాధి, అంటే నీటి విరోచనాలకు కారణమైన విటమిన్ ఏది అని క్వశ్చన్ అడిగితే B3 అని ఖచ్చితంగా మనం చెప్పగలిగేటట్టు ఉండాలి. విటమిన్ B5 రసాయన నామం ఫ్యాంటోథెనిక్ ఆమ్లం. లోపం వల్ల కలిగే వ్యాధులు అరికాళ్ళు, అరిచేతులు, అరికాళ్ళు మంటలు పుడతాయి. చిన్న వయసులో వెంట్రుకలు తెల్లబడతాయి. ఇది B5 విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు. B6 విటమిన్ రసాయన నామం పెరిడాక్సిన్, యాంటీ ఎనీమియా విటమిన్ అని కూడా పిలుస్తారు. లోపం వల్ల కలిగే వ్యాధులు మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటం, ఎనీమియా అను వ్యాధి కలుగుతుంది, అంటే రక్తహీనత. ఇదే నెక్స్ట్ విటమిన్ B7, దీనిని H అని కూడా అంటారు. H విటమిన్ అని కూడా పిలుస్తారు. దీనిలో సల్ఫర్ అనే మూలకం ఉంటుంది. ఇది అత్యధికంగా గుడ్లలో లభిస్తుంది. ఇదే విధంగా విటమిన్ B9 రసాయన నామం ఫోలిక్ ఆమ్లం, దీనిని M విటమిన్ అని కూడా పిలుస్తారు. లోపం వల్ల కలిగే వ్యాధులు కడుపులో మంట, రక్తహీనత, లుకేమియా వంటి వ్యాధులు ఈ విటమిన్ లోపం వలన ఎక్కువగా మనకు కలుగుతాయి. విటమిన్ B12 రసాయన నామం సైనోకోబాలమిన్, ఈ విటమిన్లో గల మూలకం కోబాల్ట్. లోపం వల్ల కలిగే వ్యాధులు హానికర రక్తహీనత, ఎనీమియా, ఎరిథ్రోఫీనియా, RCBల సంఖ్య తగ్గడం, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది ఈ విటమిన్ లోపం వలన. అదేవిధంగా సి విటమిన్ రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం, యాంటీ స్కర్వీ విటమిన్, స్లిమ్నెస్ విటమిన్ అని కూడా దీన్ని పిలుస్తారు. లభించు పదార్థాలు నిమ్మ, నారింజ, బత్తాయి, జామ, మామిడి, టమోటా. విటమిన్ సి ఉసిరిలో ఎక్కువగా ఉంటుంది. దీనిని విటమిన్ సి యొక్క రారాజు అని పిలుస్తారు. సి విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు స్కర్వీ, పళ్ళ చిగుళ్ళ నుండి రక్తం కారడం, గాయాలు తొందరగా మానకపోవడం. వేడి చేసే నశించే విటమిన్ ఏదైనా ఉంది అంటే సి విటమిన్ మరియు ఫోలిక్ ఆమ్లం B9 అనే విటమిన్.
అయితే దీంట్లో మనకి సి విటమిన్ నుండే ఎక్కువగా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. దీంట్లో ఏ విధంగా అడుగుతాడనమాట, సి విటమిన్ అనేది ఈ జాతిలో ఉంటుందంటే సిట్రస్ జాతులు అనేసి కూడా అడుగుతాడు. సిట్రస్ జాతులు అనేసి కూడా మెన్షన్ చేస్తాడు. ఉసిరిలో ఎక్కువగా ఉండే విటమిన్ ఏదైనా ఉందంటే అది సి విటమిన్. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీనిలో కలిగే వ్యాధులు కూడా గుర్తుపెట్టుకోవాలి. పళ్ళ చిగుళ్ళు నుండి రక్తం కారడం, గాయాలు తొందరగా మానకపోవడం. ఇదే విధంగా వేడి చేస్తే పోయే విటమిన్ ఏదైనా ఉంది అంటే అది సి విటమిన్ అనేసి గుర్తు చేసుకోవాలి. అదే B9 కూడా ఇదే రకంగా వేడి చేస్తే నశించే విటమిన్ ఏదైనా ఉందంటే B9 మరియు సి విటమిన్. అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న అభ్యర్థులు కూడా మా మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.